రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే సిహెచ్ఓలను వెంటనే పోరాటం మా సమస్యలు జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్త సమ్మెను రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెను రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే సమ్మెను మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు రాష్ట్ర వ్యాప్త సిహెచ్ఓల సమస్యలను వెంటనే సిహెచ్ఓ ఉద్యోగుల ఐక్యత సిహెచ్ఓ ఉద్యోగుల ఐక్యత సిహెచ్ఓలను రెగ్యులైజ్ సిహెచ్ఓలను రెగ్యులరైజేషన్ ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు సిహెచ్ఓలను వెంటనే సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే సిహెచ్ఓలను వెంటనే సమస్యలు పరిష్కరించేంత వరకు ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే వైద్య శాఖ మంత్రి వెంటనే పరిష్కరించాలి వైద్య శాఖ మంత్రి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు రెగ్యులరైజేషన్ వెంటనే ఈపీఎఫ్ఓను ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు ఐక్యత హెచ్ఆర్ పాలసీని వెంటనే హెచ్ఆర్ పాలసీని వెంటనే ఇంక్రిమెంట్ సౌకర్యం సిహెచ్ఓల ఐక్యత సిహెచ్ఓల ఐక్యత సిహెచ్ఓల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు సమ్మెబాట పట్టాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడినారు. ఈరోజు ఉన్నట్లుండి సిహెచ్ఓలు సమ్మెబాట పట్టలేదు, విధులు బహిష్కరించలేదు. అనేక సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి కమిషనర్ల చుట్టూ తిరిగి విసిగి వేచారి ఈరోజు రోడ్డు బాటన పట్టాల్సినటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం నెట్టబడింది. ఈరోజు సిహెచ్ఓలు ఒక డాక్టర్లుగా రూరల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. రూరల్లో ఈరోజు డాక్టర్లు ఎవరంటే ఈరోజు సిహెచ్ఓలే డాక్టర్లు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాలు రూరల్ లెవెల్లో డాక్టర్లు పెట్టలేనటువంటి స్థితిలో ఆ డ్యూటీని నెత్తిన వేసుకొని సిహెచ్ఓలు ఆ డ్యూటీ అంతా చేస్తూ ఉన్నారు. డాక్టర్ల డ్యూటీనే కాకుండా ఈరోజు ఫీల్డ్ వర్క్ కూడా వీరితో చేపిస్తూ ఉన్నారు. ఈరోజు మారుమూల గ్రామాలు కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి. ఆ గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండకపోవడం వల్ల ఎఫ్ఆర్ఎస్ పడదు, సరిపోదు. కాకపోతే మీరు ఆబ్సెంట్ అయినారు కాబట్టి మీకు ఆబ్సెంట్ అయినారు కాబట్టి జీతాలు కట్టు. వాళ్ళకి ఇచ్చేటువంటిదే కన్సాలిడేటెడ్ పేమెంట్ 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయల్లో కూడా ఈరోజు కట్ చేసి 30,000, 20,000, 27,000, 36,000 వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. ఈరోజు పని చేసేటువంటి కష్టం చేసేటువంటి వారికి శ్రమ చేసేటువంటి వాళ్ళకు జీతాలు పెంచమని చెప్తే అది పెంచేటువంటిది కాకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి డిపార్ట్మెంటు ఈరోజు వాళ్లకు ఈరోజు ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులకు పిఆర్సీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా పిఆర్సీ ఎంత పెంచుతారో అంత పెంచాలా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పెంచాలి, అది బాధ్యత, గవర్నమెంట్ డ్యూటీ. కానీ 23% గవర్నమెంట్ ఉద్యోగులకు పిఆర్సీ 2022లోనే చేసినారు. అప్పటి నుంచి వీళ్ళకు కూడా 23% పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అరియర్స్ సహా కట్టించాలా. కానీ ఈరోజు అది మాత్రం వేయకుండా కన్సాలిడేటెడ్ పేమెంటే ఇచ్చేటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈపీఎఫ్ కట్టించుకుంటూ ఉన్నారు. ఈపీఎఫ్ కట్టించుకొని ఈరోజు
స్టాప్ చేసినారు. ఎందుకు స్టాప్ చేసినారో వాడికే తెలియదు, చెప్పేటువంటి నాదులు లేడు, మాట్లాడేవాడు లేడు. ఈరోజు 2 సంవత్సరాల నుండి విజ్ఞాపన పత్రాలు కింద నుండి పైన వరకు ఇస్తున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. డిఎంహెచ్ఓ నిమ్మకు నిరేదింట్లు కూర్చున్నాడు. మాకేం సంబంధం, పైన నుంచి రావాలంటున్నాడు. పని చెప్పేది ఎవడు? డిఎంహెచ్ఓ అనే టార్గెట్ ఫిక్స్ చేసేది ఎవడు? డిఎంహెచ్ఓ అనే పని చేయకపోతే మాట్లాడేది ఎవడు? డిఎంహెచ్ఓ అనే అధికారులు ఇన్స్పెక్షన్ పంపించేది ఎవడు? డిఎంహెచ్ఓ అనే. కానీ నాకేం సంబంధం లేదని అంటాడు నాయక్ గారు, మరి నాగరాజు గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ ఉన్నాడు, అధికారులు ఉన్నారు. వెంటనే సిహెచ్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం, శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్షలు మొదలుపెట్టినారు. కాబట్టి వెంటనే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి రాష్ట్ర నాయకులతో మాట్లాడి వీరి సమస్యలు పరిష్కరించాలా. లేనిడలా రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు చేసేటువంటి సమ్మెలో ఏఐటీసీ అన్ని సంఘాలు కూడా పాల్గొంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వేలాది మంది వారితో పాటు చేతులు కలిపి భుజం కలిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఇక్కడ మేము నిరవధిక సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు స్టార్టింగ్లో స్టార్ట్ చేసింది కాదు. ఇది గత 2 సంవత్సరాల వద్ద నుంచి మేము మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము మా హైయర్ అథారిటీస్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా మా సమస్యలను పరిష్కరించే ధోరణిలో లేదు. ఇందుకు గాను ఈ నెల 15వ తేదీ నుంచి కంటిన్యూగా ఒక ఆర్డర్ ప్రకారము మేము పలానా రోజు ఇది చేయాలని మా మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టేట్ వరకు అధికారులకి మా వినతి పత్రాలను విన్నవించుకుంటూనే ఉన్నాము. ఈ నెల 24, 25వ తేదీన కూడా విజయవాడలో మహాధర్నా చౌక్లో నిరసన తెలిపాము. సో అందుకు గాను అక్కడ స్టేట్ వద్ద నుంచి ఉన్న హైర్ అఫీషియల్స్ కూడా ఒక్కరు కూడా వచ్చి ఏంటమ్మా మీ ప్రాబ్లము, మేము సాల్వ్ చేస్తామని భరోసా కూడా ఇవ్వలేదు. సో దాంతో మేము చాలా బాధపడి, మా మనసులు చాలా బాధపడి కృంగిపోయి, సో మనం ఏదో ఒకటి అంటే మాకున్న మెయిన్ ప్రధానాలు ఏంటంటే మేము 2018వ సంవత్సరంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మెరిట్ తెచ్చుకొని ఈ జాబ్లో చేరడం జరిగింది. 2019లో జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కానీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో అడుగుపెట్టాము. 7వ సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా ఒక సింగిల్ రూపీ అంటే సింగిల్ రూపీ కూడా పెరగని అవకాశం. సో 23,000, 25,000 ఇస్తున్నారు. 25,000లో 2,000 కట్ అయిపోయి ఈపీఎఫ్ఓ 2,000 కట్ అయ్యి వస్తుండేది. కానీ అది కూడా ఇప్పుడు కట్ చేయకోకుండా 24,000 అలా ఇస్తున్నారు. మా ఇన్సెంటివ్స్ చాలా కోతలున్నాయి. 15,000 రావాల్సిన ఇన్సెంటివ్స్ గాను 7,500 కొంతమందికి నానా రకాల ఇవన్నీ చూపించి 7,500 జీరో ఇన్సెంటివ్స్ ఇలా ఇచ్చే ధోరణిలో ఉన్నాయి. మేము ముఖ్యంగా మా డిమాండ్స్ ఏం కోరుతున్నామంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను మామూలుగా జీవోఐ గైడ్లైన్స్ ప్రకారము మాకు రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలి. ఒకవేళ మేము వెంటనే చేయలేము, మాకు కూడా ఏమంటే బడ్జెట్ ఇష్యూ అని చెప్తున్నారు. మీకు బడ్జెట్ ఇష్యూ ఉన్నా ఓకే అండి సార్, మాకు ఎప్పుడు చేస్తారో ఒక హామీ ఒక పత్రం మీద ఇస్తే మేము మా డ్యూటీలు చేయడము అనడం లేదు. మేము చాలా సర్వీసెస్ ఇస్తున్నాము. లైక్ జూనియర్ డాక్టర్ లాగా మొత్తం A to Z ఆల్ సర్వీసెస్ ఇస్తున్నాము. రూరల్ ఏరియాస్లో చాలా కష్టపడి మీరు మాకు ఒక పేపర్ మీద ఫలానా రోజు చేస్తామని మాకు ఒక భరోసా ఇవ్వండి. దీంతోపాటు 23% హైక్ ఏదైతే చేశారో 2023లో 187 క్యాడర్లు ఎన్హెచ్ఎం కింద ఉండగా మాది ఒక క్యాడర్. మా క్యాడర్ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు. 40,000 ఇస్తున్నాము అని చెప్పేసి మా క్యాడర్ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేసి మాకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, 23% హైక్ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మాకు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. దాని తర్వాత ఈపీఎఫ్ఓ పునరుద్ధీకరించాలని కూడా కోరుతున్నాము. దాని తర్వాత ఇయర్లీ 5% ఇంక్రిమెంట్ పాలసీ దీన్ని కూడా అమలు చేయాలని కోరుతున్నాము. మెయిన్గా ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ అనేది ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మేము మా యాప్స్ మొబైల్స్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పని చేయకపోతే మీరు అటెండెన్స్ వేయలేదు, యాబ్సెంట్ అని చెప్పి యాబ్సెంట్ కింద సాలరీస్ కట్ చేయడం జరుగుతుంది. దీని నుంచి కూడా మాకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటూ మా పెద్దవారికి విన్నవించుకుంటున్నాము. వీలైనంత త్వరగా మా సమస్యలను పరిష్కరించాలని, మీరు ఈ విధంగా పరిష్కరించుకున్న మమ్మల్ని ఎంతసేపు ఉన్నా ఈ ఎండలు ఇలానే కూర్చొనిపెడితే మా ఆరోగ్యం కూడా చెడిపోయి మేము కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మా సమస్యలను వెంటనే తీర్చాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.